ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీదున్న ఆరోపణ. ఈయన తరచూ వార్తల్లోకి రావడానికి కాంట్రవర్సీస్ వెతుకుతూ ఉంటారు. సార్, మీకు ఈ మధ్య జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. మీ మీద దాడి జరిగింది. ఒక వ్యక్తి తిన్నగా మీ ఆఫీస్కొచ్చి కాల్పులు జరిపాడు. గ్యాంగ్స్టర్ వచ్చి నేనే నీ శత్రువుని చెప్పాడు. అలా జరిగినా కూడా నాకు పోలీస్ రక్షణ వద్దని చెప్పారు. అవును, నేను వద్దని చెప్పాను. కానీ ఎందుకని చెప్పానంటే, సెక్యులరిస్ట్ పోరాటం అంటే అది నా పోరాటం అని చెప్పాలి. నా ప్రాణాన్ని కాపాడడం కోసం నెలకి 5,000 రూపాయలు సంపాదించే ఒక యువకుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణం ఎందుకు కాపాడాలి? నా ప్రాణమేమీ అంత ముఖ్యత్వమైంది, చాలా గొప్పది ఏమీ కాదు. నా ప్రాణం కోసం అతని ప్రాణాన్ని పణంగా పెట్టారు. అనుకోకుండా జరగకూడదు ఏదైనా జరుగుంటే, కాల్పుల్లో మీకు ఏదైనా బుల్లెట్ తగులుంటే అప్పుడు అందరూ పోలీసులనే తప్పడతారు, మీరు కాపాడలేకపోయారు అని. అందుకనే వాళ్ళు చెప్పిందని నేను వద్దని చెప్పలేదు. చివరిగా వాళ్ళు చెప్పింది కూడా ఇదే. మీరు అడగలేదు, కానీ మేము మీకు సెక్యూరిటీ ఇస్తున్నాం, ఎందుకంటే ఇది మాకు చట్టపరంగా ఉన్న బాధ్యత అన్నారు. ఒకవేళ మీ వెంట్రుక్కు బాధ కలిగినా కూడా అది కేవలం మా కర్తవ్యాన్ని బాధిస్తుందని చెప్పారు. మీరు మొండిపట్టు పట్టకండి, రక్షణ తీసుకోండి అన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మీరు వీటన్నిటిని ఒక గిమ్మిక్ లాగా చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ప్రతిరోజు మహేష్ భట్ గారి పేరు వార్తల్లోకి రావాలని ఇలా చేస్తున్నారు అంటున్నారు. నా 30 ఏళ్ల జీవితంలోనూ కాంట్రవర్సీతోటే జీవితాన్ని గడపలేను కదా. 50కి పైన నేను సినిమాలు తీశాను. దాని ప్రభావం ఇంకా ప్రజల మనసులో ఉంది. ఓన్లీ నోటి మాటల వల్ల షో చూపించి 30 ఏళ్లు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడే అవకాశమే లేదు. ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఇవ్వాలి. అలా నువ్వు ఏమీ చెయ్యకపోతే ఈ సమాజం తిరిగి నీకు ఏమీ ఇవ్వదు. కానీ మీరు కాంట్రవర్సీలు సృష్టించకుండా ఉంటే ఈ సమాజం మీకు చాలా ఇస్తుందని అంటున్నారు. కాంట్రవర్సీ అనే ఆ వస్తువు మీద కొంచెం సేపు మాత్రమే మీ దృష్టిని పెట్టగలుగుతాం అంతే. నిజం చెప్పాలంటే ఆ 2.5 గంటలు చీకటిలో ఆ సినిమా హాల్లో ప్రజలు అనుభవించే ఆ అనుభూతినే వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడకు తీసుకువెళ్తుంది. ఒక సినిమా ప్రభావం ఒక ప్రేక్షకుడి నుంచి మరో ప్రేక్షకుడి వరకు మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఏ సినిమా జీవితం కూడా. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇప్పుడు ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగుదాం. మీరు లాస్ట్ రోలో మీరు ఒక సినిమా తీశారు, డాడీ. కానిప్పుడు రీసెంట్గా మర్డర్ తీశారు. ఈ స్టాండర్డ్ ఎందుకు ఇంత డిగ్రీస్ అయ్యింది? మీరు డిక్రీజ్ అయిందని చెబుతున్నారు, కానీ అది బాక్స్ ఆఫీస్లో హిట్. కానీ ఇప్పుడు మీరు డాడీ చూడాలని అంటున్నారు, కానీ చూసే ప్రేక్షకులు ఏం చూడాలని అనుకుంటున్నారంటే మర్డర్ సినిమా. ఇదే మార్కెట్లో ఉండే యథార్థం అని చెప్పాలి. డాడీ సినిమా తీసినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అది పెద్ద ఫ్లాప్. టెలివిజన్లో చాలామంది చూశారు, చాలామంది చూశారు, అవార్డులు వచ్చాయి కూడా. చూడ్డానికి వెళ్ళరు, కానీ మర్డర్ దాన్ని అందరూ విమర్శించేవాళ్ళు, కానీ టికెట్ కొనుక్కుని వెళ్తూ ఉండేవాళ్ళు. టికెటే కాదు, DVD కూడా కొనేవాళ్ళు, మ్యూజిక్ CD కూడా కొనేవాళ్ళు. ఇదే మార్కెట్లోని అసలు నిజం. ఇండియా 1990లోని ఇండియా, 21st సెంచరీ ఇండియా మారింది, ప్రపంచం మారింది. MTV ఛానల్ V వచ్చిన తర్వాత ఇళ్లలో చాలా మార్పులు వచ్చాయి. మీరు డ్రెస్ చేసుకున్నారే ఆ విధంగా, ఇక్కడ ఉన్న మన అమ్మాయిలు డ్రెస్ చేసుకున్నట్టుగా మన అలవాట్లు, లైఫ్ స్టైల్స్ అన్నీ మారాయి. సమాజం ఇలాగే మారుతూ ఉంటుంది. దాన్నే మీరు డిటోరియస్ అంటున్నారు, కానీ నాకు సంబంధించి దాన్ని బాక్స్ ఆఫీస్ ప్రకారం చూస్తే, కానీ బ్రాండ్ ప్రకారం పొజిషన్ బట్టి మనం చూసినట్టయితే దాన్ని నేను ఒక గ్రోత్ గానే చూస్తాను. మీరు సమాజం మారడం గురించి మాట్లాడుతున్నారు, నిజానికి మీరే మారిపోయారు. షారాన్స్ లాంటి మంచి మంచి సినిమాలు తీసేవారు, కానీ ఇప్పుడు మర్డర్, జహర్ లాంటి సినిమాలు తీస్తున్నారు. చూడండి, విషయం అది. అంటే ఇక్కడ క్లాప్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళను అడిగి చూడండి, వాళ్ళ మనసును అడగమని చెప్పండి. ఒకవేళ చాయిస్ ఉంటే జఖం తర్వాత మర్డర్ సినిమా చూడటానికి మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? మర్డర్ చూస్ చేసుకుంటారు. వీళ్ళందరూ వెళ్ళి జఖం సినిమా చూస్తుంటే అది సూపర్ ఫ్లాప్, హై ఉండేది కాదు. జఖం సినిమాలో 3 కోట్ల రూపాయలు నా ఇంట్లో డబ్బు పెట్టాను, నాకు ఒక్క పైసా తిరిగి రాలేదు. 60,000 విలువ కలిగే ఒక నేషనల్ అవార్డు వచ్చింది అంతే. ఆ సర్టిఫికెట్ మాత్రం గోడ మీద ఉంది. ఆ ఇచ్చిన మెడల్ కూడా నల్లగా అయిపోయింది రాను రాను. అర్థమైందా? అయితే మీరు వ్యాపారం అయ్యే సినిమాల్ని మాత్రమే తీస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్, డైరెక్టర్కి తక్కువ, బిజినెస్ మ్యాన్కి ఎక్కువ చెప్పారు. నేను సినిమాల్ని ఎప్పుడూ కూడా బిజినెస్ కోసం మాత్రమే తీస్తాను, బాక్స్ ఆఫీసులో హిట్ అవ్వడం కోసమే తీస్తాను. కానీ ఆ దాహం, ఆర్తి, సమాజ సేవ చేయాలనే భావన ఉంది కదా, అందువల్లే రాజస్థాన్ గురించి సినిమాలు తీశారు, ఒరిస్సా సైక్లోన్ గురించి సినిమాలు తీశారు, జమీహత్ ఉల్ వాహిన్,
చరిత్రని స్క్రీన్లో తీసుకొచ్చాం. ఇప్పుడు అసామా గురించి సినిమా తీస్తున్నాం. మాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది. అంటే మాకు కొన్ని విషయాలు మాత్రం పబ్లిక్లో కూర్చుని చప్పట్లు కొడతారు కానీ డబ్బిచ్చే సినిమా చూడరు. మన చరిత్ర తీస్తే మెచ్చుకుంటారు, కానీ బుక్కులు మాత్రం ఫారెన్ బుక్కులు కొంటారు. మీరు సినిమాలు అమ్మండి, అందులో ఏ ఇబ్బంది లేదు, వద్దని చెప్పలేదు. మీరు సినిమాలు అమ్మడానికి ఏవైనా చేయండి, కానీ మీరు ఎక్కువగా దురుద్దేశాలు చూపించకండి. ఒక కుటుంబంలో అక్కా చెల్లెళ్ళు చూడలేనంత వరకు. చూడండి, మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే. చెప్పాలంటే మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను తీసే సినిమాలు ఇండియాలో ఉన్న సెన్సార్ బోర్డు వాళ్ళకి చూపించాకే, వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే దాన్ని నేను రిలీజ్ చేస్తాను. ఇది ఒక లీగల్ ప్రాసెస్. ఇలా చూడండి సార్, ఇలాంటి సినిమాలు చేస్తే సెన్సార్ బోర్డుకి మేము వ్యతిరేకంగా పోరాటం చేయాల్సుంటుంది. నాకు దాని గురించి ఎటువంటి నేను మీ సమస్య లేదు. ఫ్యాన్నే, కానీ తప్పుంటే తప్పు చెప్పాల్సిందే కదా. మీ సినిమాలో ఎక్కువగా చెప్పాలంటే శరీరం చూపించడాలు అది చూడ్డానికి మీ కష్టం పేరేంటి? అనిపిస్తుంది. చెప్పండి, మీ పేరేంటండి? షబ్నం ఖాన్. షబ్నం ఖాన్ గారు, నేను 50కి పైనే సినిమాలు తీశాను. మీరు మర్డర్ గురించి చెబుతున్నారా లేక జిస్మ్ గురించి నేను మాట్లాడుతున్నారా? సగం గురించే మాట్లాడుతున్నాను. మీరు చెప్పారు సగం ఎవరు చూడలేదని. నేను ఆ సినిమా కూడా పూర్తిగా చూశాను. అక్కడ సర్టిఫికెట్లో పెద్దదిగా ఉంటుంది ఏ ఫర్ అడల్ట్స్ అని. ఆ సినిమాలో ఏముందో మీకు ముందుగానే తెలుస్తుంది క్రిటిక్స్ ద్వారా. మీరు చూడకండి, ఈ దేశంలో దేవాలయాల్లోనూ సెక్షువల్ శిల్పాలు ఉన్నాయి. ఈ దేశంలో వాత్సాయనుడి గురించి అందరికీ తెలుసు. ఒక విషయం చెబుతాను, మంచి వాళ్లను దుర్మార్గులుగా చిత్రీకరించడం కోసమే ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నారు. నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళకే బాగా తెలుసు. మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే మీరు ఆ సినిమాలకు వెళ్ళకండి. ఈ సినిమాలు నచ్చకపోతే అటువంటి సినిమాలకు ఎవరు వెళ్ళమన్నారు? కానీ ఈ హాల్లో ఒక్క మనిషి ఉన్నా కూడా ఒకే ఒక్కడు, అంటే ఒకే ఒక్కడు దాన్ని చూడడానికి ఇష్టపడితే వాడిని అడ్డుకునే హక్కు మీకెవ్వరికీ కూడా లేదు. అది చెడ్డ సినిమా, నువ్వు చూడడానికి వీలేదని చెప్పే హక్కు మీకు లేదు. ఆ చూసే ఒక్క ప్రేక్షకుడి కోసమైనా సినిమా తీస్తున్నాను. మిగతా 99% వాళ్ళకి నేను సినిమా తీయలేదు. ఆ హక్కు నాకు ఉంది కదా. భట్ గారు, మీరు చెప్పినట్టు ఈ సినిమాల్లో ఈ వల్గారిటీ లేకపోతే మీరు ఒక సినిమాకి బ్లూ ఫిల్మ్ అని పేరు పెట్టారు, తర్వాత ఆ పేరు మార్చేశారు. కలియుగ్ సినిమా చూసిన వాళ్ళని ఎవరైనా సరే వచ్చి నా కళ్ళలోకి చూసి అది అసహ్యంగా ఉందని చెప్పానండి. అందులో ఎటువంటి అసహ్యం లేదు. నిజం చెప్పాలంటే అసహ్యంగా ఉన్నది నీల్ అండ్ నిఖిల్లో. దాన్ని మీరు కుటుంబ సినిమా అంటున్నారు. మీకంటూ ఒక పెర్సెప్షన్ క్రియేట్ చేయబడింది. దాన్ని క్రియేట్ చేసింది మీడియా. ప్రజలు ఎంత గుడ్డితనంగా ఉన్నారంటే, కలియుగ్ అనే సినిమాని ముందుగా మేము బ్లూ ఫిల్మ్ అని అనౌన్స్ చేశాం. ఆ సినిమాకి అసలు బ్లూ ఫిల్మ్ అనే టైటిల్ పెడదాం అనుకున్నాం. అలా పెడితే ప్రేక్షకుడు ఎవడూ రాడు అని అనుకున్నాం. ఎందుకంటే పోర్నోగ్రఫీకి అది వ్యతిరేకమైన పిక్చర్. ఆ సినిమాలో సెన్సార్ సర్టిఫికెట్కి వ్యతిరేకంగా ఒక్క కట్ట కూడా లేదు. ఆ సినిమా కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా అని చెప్పాలి. కానీ బ్లూ ఫిల్మ్ అని టైటిల్ పెడితే ప్రేక్షకుడు ఎవడు రాడు, రాంగ్ సిగ్నల్ అవుతుందని అనుకున్నాం. చూశారంటే డ్రెస్సెస్ విషయంలో ఇప్పుడు హీరోయిన్లు వేసుకుంటుంటే చిన్నపిల్లలు త్వరగానే కాపీ కొట్టేటట్టున్నారు. చెప్పాలంటే అమ్మాయిలు. సో అలాంటి డ్రెస్సెస్ వేసుకునేది కరెక్టే అంటారా? ఎటువంటి డ్రెస్సులు? చిన్న ఈ చిన్న సినిమాలో డ్రెస్సులు. సార్ వాళ్ళు చాలా ఏమంటున్నారంటే చిన్న చిన్న మీ డ్రెస్సులు. సినిమాలు చాలా బాగున్నాయి, అందులో ఆడవాళ్ళకి కొంచెం బట్టలు ఇవ్వండి అదే సార్, అంటున్నారు. అదే. అదేంటంటే మీరు హీరోయిన్స్కి ఇండియన్ స్టైల్ డ్రెస్సెస్ వేస్తే అది మాకు నచ్చదనుకుంటున్నారా? మేం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం హీరోయిన్కి సల్వార్ కమీజ్ వెయ్యాలి అని. కానీ హీరోయిన్స్ మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఇండస్ట్రీలో ఉండడం మీకు ఇష్టం లేదా, మమ్మల్ని తోసేస్తారా అని. రాఖీ శ్రావంతికి వేసే డ్రెస్సులు మేము వేసుకోవాలని ఆశపడుతున్నాం అని అంటున్నారు.